సింహరాశి వాళ్లకు ఈ వారం కష్టానికి తగినటువంటి ప్రతిఫలాలను పొందుతారు. నలుగురిలో మీరు చేసేటటువంటి మంచి పనులన్నీ కూడా చక్కగా మీకు ఉపయోగపడుతుంటాయి. వివిధ రూపాల్లో కుటుంబపరమైనటువంటి ఆధ్యాత్మికపరమైనటువంటి దైవ చింతనతో కూడినటువంటి కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. ఈ వారం మీకు అన్ని విధాలుగా కలిసి వస్తుంది. అన్ని రకాల అవకాశాలను కూడా మీరు సద్వినియోగం చేసుకోగలుగుతారు. వృత్తి వ్యాపారాల్లో గతం కంటే మెరుగైనటువంటి ఫలితాలు కూడా ఈ వారం మీరు పొందే అవకాశాలు ఉన్నాయి. ఆదాయ మార్గాలు కలిసి వస్తాయి. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆస్తుల మూలంగా ఆదాయ పరిమితులు కూడా పెంచుకునేటటువంటి ప్రయత్నాలు జరుగుతాయి. విద్యార్థులకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది. పలు రకాల పోటీ పరీక్షల్లో పాల్గొనటం, వాటి యందు విజయాలు సాధించుకునే అవకాశాలు కూడా ఉండబోతున్నాయి. నిరుద్యోగులకు ఈ వారం ఉన్నతపరమైనటువంటి లక్ష్యాలను అందచేస్తుంటాయి. కష్టపడి పనిచేయటం కావచ్చు, ముందు చూపుతో వ్యవహరించడం కావచ్చు, ఏదైనా సరే ఒక రకమైనటువంటి ఉపాధిని ఖచ్చితంగా ఈ వారం సాధించాలి అనేటటువంటి లక్ష్యంతో పనిచేసేటటువంటి వారందరికీ కూడా ఏదో ఒక రకమైనటువంటి కొంత తృప్తికరమైనటువంటి ఉపాధి ఉద్యోగ అవకాశాలను సాధించుకునే అవకాశాలు ఉంటాయి. కుటుంబ పెద్దల యొక్క సహకారం సంపూర్ణంగా మీకు కలిసి వస్తుంది. ఆర్థిక పరిస్థితులన్నీ కూడా ఆశాజనకంగా ఉంటాయి. ఈ వారం విశేషమైనటువంటి శుభకరమైనటువంటి ఫలితాలు పొందే క్రమం కావచ్చు, ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవటం కావచ్చు, ధైర్యంగా మీరు అనుకునేది సాధించుకోవటం కావచ్చు, అధికారుల యొక్క ప్రశంసలను పొందేందుకై సూర్యనారాయణ స్వామిని పూజించే ప్రయత్నం చేయాలి. ఈ సింహరాశి వారు ఈ వారం సూర్యనారాయణ స్వామి వారిని ఎంతైతే భక్తిగా ఆరాధన చేస్తుంటారో అంతే వేగంగా శుభాలు కూడా పొందవచ్చు. ప్రతిరోజు కూడా సూర్యనారాయణ స్వామికి నమస్కారం చేసుకోవటం, స్వామివారి దండకమును పారాయణం చేయటం, అష్టోత్తర శతనామార్చన నిర్వహించటం, ఇవన్నీ కూడా విశేషమైనటువంటి శుభాలు కలిగించే పరిహారాలే.